హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవేలో నియర్ బై మనకి ముచ్చెర్ల ఫార్మాసిటీ అండ్ మనకి కడతాల్ ధ్యాన పిరమిడ్కి వెరీ నియర్ బై ఉండి కంప్లీట్ హైవే ఫేసింగ్లో మనకి జేవిఎస్ ప్యాలెస్ అని చెప్పేసి మనకి కడతాల్ పిఎస్కి చాలా కూతవేటు దూరంలోనే ఒక డిటిసిపి అప్రూవల్ వచ్చినటువంటి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ ఉందండి. సో మీరు ఇటు కొంచెం ముందుకెళ్తే మీకు కడతాల్ టౌన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఒక 100 మీటర్స్ 200 మీటర్స్లోనే మీకు కడతాల్ టౌన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఈ కడతాల్ టౌన్ కన్నా ముందే అంటే కడతాల్ టౌన్కి మనకు కడతాల్ పిఎస్కి మధ్యలో జేవిఎస్ ప్యాలెస్ అని చెప్పేసి ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ హైవే ఫేసింగ్లో ఉందండి ఈ ప్రాజెక్టు. సో కనపడుతుంది కదా, ఇది కంప్లీట్గా మనకి 2021 ఆ టైంలో సేల్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది కంప్లీట్గా మొత్తం కూడా మనకి డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో మీకు ఇందుట్లో మనకి రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా కడతాల్ లొకేషన్లో ఉంటుందండి. సో మనకి ఈ కనపడే రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. వెంచర్కి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది. సో ఇందుట్లో ఇది కంప్లీట్గా అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 16 ఎకరాల్లో దీన్ని డెవలప్మెంట్ చేశారండి. 16 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశారు. సో ఈ 16 ఎకర్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేసినాయి ఈ ప్రాజెక్ట్లో. రెడీ టు కన్స్ట్రక్షన్ మీకు కనపడే అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కానీ అన్నీ కూడా ఇందులోకి వచ్చేసినాయండి. సో ఇంకొక 1 or 2 ఇయర్స్లో కంప్లీట్గా మనకి ఫైనల్ మనకి రెసిడెన్షియల్ అయితే వచ్చేస్తుందండి. సో ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా మనకి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కడతాల్ టౌన్కి ఆనుకొని ఉంటుందండి. సో ఈ 16 ఎకర్స్ లేఅవుట్లో మన దగ్గర 160 స్క్వేర్ యార్డ్స్, 222 స్క్వేర్ యార్డ్స్, మనకి 400 స్క్వేర్ యార్డ్స్. సో ఇలా మనకు ఇందులో ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది మనకి ఫేజ్ 3లో, ఫేజ్ 2లో. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జేవిఎస్ ప్యాలెస్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూసినట్లయితే ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మాకు తెలియజేయండి. సో కంపెనీ తరపున మా ఛానల్ తరపున మేము ప్లాట్స్ కూడా రీసేల్ చేసి పెడతామండి. సో మేము కడతాల్ లొకేషన్లో ఆల్మోస్ట్ రీసేల్ ప్లాట్స్ ఎక్కువగా మేమే రీసేల్ ప్లాట్స్ అయితే ఎక్కువగా సేల్ చేస్తున్నామండి ఈ లొకేషన్లో. సో మీకు కనపడే ఈ బీటీ రోడ్డుకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో రీసెంట్లీ మళ్ళీ దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. నీట్గా రోడ్స్ గీడ్స్ మనకి డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా మళ్ళీ రీడెవలప్మెంట్ చేసి మెయింటైన్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్ని. సో ఈ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్గా శ్రీశైలం హైవే ఫేసింగ్ ఉంటుంది. సో ఇందుట్లో మనకి రీజనబుల్ ప్రైసెస్లో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఓన్లీ రీసేల్ ప్లాట్స్ అండి ఇందులో ఉంది. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్లీట్ శ్రీశైలం హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్సే కాకుండా మనకి కడతాల్ నుంచి షాద్నగర్ హైవే ఫేసింగ్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి మినిమం రేంజ్ వచ్చేసి ఈ ఏరియాలో మన దగ్గర 12,500 మినిమం రేంజ్ 12,000 రూపాయల నుంచి అప్ టు మనకి 17,000 వరకు కూడా అవి ప్రాజెక్ట్ లొకేషన్ బట్టి డిఫరెంట్ ప్రైసెస్లో మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర ఇక్కడ 9,000, 10,000 రేంజ్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ విషయాన్ని కూడా గమనించండి. కడతాల్ టౌన్లో ఎందుకంటే నేను ఎందుకు కడతాల్ టౌన్ ఇంతగా ఫోకస్ చేస్తున్నాము అంటే మీకు తుక్కుగూడ శ్రీశైలం హైవేలో తుక్కుగూడ టౌన్ దాటిన తర్వాత మీకు నెక్స్ట్ హై పొటెన్షియల్ ఉన్నటువంటి లొకేషన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కడతాల్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే కడతాల్ కనెక్టివిటీ గురించి చెప్పుకోవాలంటే కడతాల్ నుంచి మనకి షాద్నగర్ హైవే కానీ, కడతాల్ నుంచి మనకి ఆమన్గల్ కానీ టువర్డ్స్ శ్రీశైలం హైవే, మనకి ఇటు చూసుకుంటే మనకి ధ్యాన పిరమిడ్, ముచ్చెర్ల ఫార్మాసిటీ. సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఫామ్ అయినటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి క్లస్టర్స్ వైజ్గా మనకి నాన్ పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్ని ఈ లొకేషన్స్లో అయితే మనకి జహీరాబాదు, వెస్ట్ సైడ్ జహీరాబాద్ నింజ్లాగా ఇటువైపు కూడా కొన్ని క్లస్టర్స్ని అయితే స్టార్ట్ చేయబోతుంది. సో అవి వన్ బై వన్ వస్తాయి. బట్ ఏంటంటే ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి ఆ టైంకి అప్రిషియేషన్ అయితే చాలా
హై గ్రోత్ ఉంటుందండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మా వైపు నుంచి మాకు తెలిసిన మార్కెట్ ప్రకారం కడతాల్ లొకేషన్ శ్రీశైలం హైవే మార్కెట్ ఎప్పటికీ కూడా హై రేంజ్లోనే ఉంటుంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఎందుకంటే హై ఎండ్ ఎమ్యూనిటీస్ ఉండి హై ఎండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నది ఒకే ఒక్క హైవే శ్రీశైలం హైవే అండి. ఆల్మోస్ట్ మీకు కందుకూరు వరకు మీకు విల్లా కమ్యూనిటీస్ వచ్చేసినాయి. కడతాల్లో కూడా అక్కడక్కడ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ నియర్ బై కూడా పెద్ద పెద్ద మీకు మాంచెస్టర్ పబ్లిక్ స్కూల్ అని రీసెంట్గా రాచలూరు దగ్గర ఫామ్ చేశారండి. ఆల్మోస్ట్ అందుట్లో ఒక థర్డ్ స్టాండర్డ్ స్కూల్లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్కి ఆల్మోస్ట్ 10 lakhs ఫీ ఉంటుందండి అందులో. సో ఇవి అన్నీ మేము కనుక్కొని మేము చెప్తున్నాము. సో కడతాల్ ఈజ్ కమింగ్ హై గ్రోత్ పొటెన్షియల్ ఏరియా అండి, 100% చెప్తున్నాము. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.